మణికిపురం మండలంలో శంకరగుప్తం డ్రైన్ పొంగి పొరలతో కొబ్బరి సర్వే రైతులు అపార నష్టానికి గురయ్యారు. ముంపుకు గురైన కొబ్బరి సర్వే రైతులకు న్యాయం చేయాలని చెప్పి బీజేపీ శ్రేణులు మణికిపురం మండల తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మణికిపురం మండలం సగ్నేటిపల్లి మండలంలో గత 3 సంవత్సరాల నుంచి అంటే కరవాక నుంచి అంతర్వేది వరకు ఉన్నటువంటి ఉప్పుడేరు అంటే శంకరగుప్తం వరకు ఒక బిట్టు, తర్వాత అంతర్వేదిలో ఒక బిట్టు, ఈ విధంగా సుమారు 2500 ఎకరాల కొబ్బరి తోట నాశనం అయిపోయి ఉప్పుడేరును ఆనుకున్నటువంటి తోటలన్నీ కూడా అనేక మంది వేలాది మంది రైతులు నిరాశ్రయులయ్యారు. ఇదే పరిస్థితిని కలెక్టర్ గారికి ప్రభుత్వానికి అనేక సార్లు ధర్నాల రూపేణా విన్నవించుకున్నాం. రెండవది మెమోరాండాలు ఇవ్వడం అనేక సార్లు జరిగింది. గతంలో కలెక్టర్ గారు మనకి చెప్పి మాట ఇచ్చారు, 7 కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేసి ఉప్పుడేరుకి ఎడాపెడా కూడా ఏటుగొట్టిని నిర్మాణం చేసి ఆ నష్టాన్ని తగ్గిస్తామని చెప్పేసి మాటిచ్చి ఈ రోజు నాటికి కూడా కలెక్టర్ గారు ఆ పని చేయలేదు. సరికదా ఇప్పుడు మరలా ఒక 5-6 రోజుల నుంచి కాలువ బాగా పొంగి చచ్చిపోయిన తోటలు ఎలాగపోయినాయి, ఆ చుట్టూ ఉన్నటువంటి ఇళ్ళ దగ్గరికి కొత్త కొబ్బరి తోటలకి అంటే కాసే కొబ్బరి తోటలో మళ్ళీ ముంచేస్తుంది. అంటే మళ్ళా ఇంకో 1000 ఎకరాలు నష్టం వచ్చే పరిస్థితి ఈ ప్రభుత్వం రైతులను ఆదుకోకపోవడం వల్ల ఇంతకాలం మళ్ళా ఇంకొక 1000 ఎకరాలు పోయే పరిస్థితి ఈవేళ కోనసీమలో ఉన్నటువంటి మణికిపురం మండలంలో ఉన్నటువంటి సగ్నేటిపల్లి మండలంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఈ నిరాశలు అయ్యి ఇక్కడి నుంచి వలసలు వెళ్ళే పరిస్థితి ఏర్పడబోతుంది. కొంతమంది రైతులు అయితే ఆత్మాహుతికి తప్ప వేరే విధంగా బ్రతకడానికి దారి లేని పరిస్థితిలో ఉన్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ అధికారులందరూ కూడా ఈ కొబ్బరి తోట రైతులను ఆదుకోవాలని మీ ద్వారా విన్నవించుకోవాలి. ఇక్కడ మేజర్ డైనసెన్సీ కూడా ఉప్పు నీరు మయంతో శంకరగుప్తం డ్రైనేజీ అయినా సైనేటిపల్లి మండలంలో ఉన్న డ్రైనేజీలైనా మొత్తం ఉప్పు నీరు పోటుకి కత్తిరిపోటుకు వచ్చేసి ప్రతి సంవత్సరం ఆ తోటల్ని ఉప్పు నీరుతో మొత్తం నిలవుండిపోవటం వల్ల తోటలో దెబ్బతినేసి చచ్చిపోయినాయి. కొన్ని ఇప్పుడు బతికుండా కూడా ఈ సంవత్సరం చచ్చిపోతాయి. దీనికోసం ట్రీట్మెంట్ కడతానని కోనసీమ జిల్లా కలెక్టర్ ఒక సంవత్సరం క్రితం వాగ్దానం చేయటం జరిగింది, 7 కోట్లు ఇస్తామని. అది ఇప్పటికీ కూడా నెరవేరలేదు. అలాగే ఆవిడ సూచనలు కూడా ఏర్పాటు చేసి ఉప్పు నీరు పైకి రాకుండా ఆ సేఫ్ సైడు వచ్చినప్పుడు ఆ తలుపులేమో చూసుకోవటం, వాటికి కిందకి నీరు వెళ్తానికి అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని మేము